నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ తెలుగు. నేను త్రివేణి, లైఫ్ కోచ్ మరియు హోపనోపనో హీలర్ని. మీకు అందరికీ తెలుసు 28వ తారీఖు శుక్రవారం అమావాస్య ఉంది అని. సో మనం అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మేనిఫెస్టేషన్ చేసుకుంటాం. అలాగే ఈ నెల కూడా మేనిఫెస్టేషన్ చేసుకుందాం. కానీ ఈ అమావాస్య ఎందుకు విశేషంగా ఉంది అనే దాని గురించి మొదలు చెప్తాను. ఇప్పుడు మార్చ్ మొదలవబోతుంది కదా, అంటే మనకు కోల్డ్ వెదర్ వెళ్ళిపోతుంది, ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో వెదర్ చేంజ్ అయ్యే టైం కదా ఇప్పుడు. ఈ టైంలో వచ్చిన ఈ శివరాత్రి కూడా వచ్చింది, వెంటనే అమావాస్య వచ్చింది. కాబట్టి యూనివర్స్లో వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, జూపిటర్ అన్ని లైన్లో ఉన్నాయి, ఈ టైంలో అలైన్మెంట్లో ఉన్నాయి. కాబట్టి మనకు జూపిటర్ నుండి కూడా భూమికి వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే మనకు యూనివర్స్లో వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయో మనకు పండగే. ఎందుకంటే మన వైబ్రేషన్ని ఎక్కువ చేసేసుకున్నప్పుడు మనకేం కావాలి అని అనుకుంటామో అది మనకు దొరుకుతూ ఉంటుంది. మీకు అందరికీ శివరాత్రికి మీరు మేనిఫెస్ట్ చేసుకునే విధానంలో ఆ వీడియోలు చెప్పాను కదా. అందరూ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? పాజిటివ్గా ఉపవాసం చేద్దామా అని. ఆ ఉపవాసాన్ని మనం శనివారం వరకు కంటిన్యూ చేద్దామా? నాతో పాటు మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా ఛాలెంజ్ని? శనివారం వరకు మనం నెగటివిటీని వదిలేద్దాం. అంటే ఎవరి మీద కోప్పడకూడదు, దేనికి బాధపడకూడదు, ఎవరిని చూసి మనము ఈర్ష్యపడకూడదు, ఎవరి గురించి గాసిప్స్ చేయొద్దు, నెగటివిటీని చూడొద్దు, నెగటివిటీని వినొద్దు. ఇలా మనకొద్దు, మనం హ్యాపీగా ఉందాం. ఎవరైనా మీ మీద కోపడ్డారా? ఓకే, టైం టు సెలబ్రేట్. ఎందుకంటే యూనివర్స్ మీలో చాలా ఓపిక ఉంది అని చెప్పడానికే అలాంటి సందర్భం తెచ్చింది అని అనుకోండి. ఏం జరిగినా అది మీ మంచికే. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంది, దాన్ని బయటకు తీయడానికే ఇలా జరిగింది అని అనుకోండి. అంతే చాలు. టైం టు సెలబ్రేట్ అని అనుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అది ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు మీకు తెలియకుండా ఏదో ఒక మీరు విత్తనాలు నాటేశారు. ఇక్కడ నాటేశారు మీ సబ్కాన్షియస్ మైండ్లో. అది సరైన విత్తనాలు కాదో తెలీదు, మీకు తెలియకుండా మీరు నాటేశారు. అదేమైంది? పెరిగి పెద్దయ్యి వేరే ఏదో ఫ్రూట్స్ ఇస్తుంది. అప్పుడు మీరు రియలైజ్ అయ్యారు, అయ్యయ్యో ఆ రోజు నేను తప్పుగా వేసేసానే అని. అంటే ఏంటర్థం? ఆ రోజు మీరు ఏదో మేనిఫెస్ట్ చేసేసుకున్నారు, అది కరెక్టే. అంటే విత్తనాలు వేశారు, అది కరెక్టే. ఏం విత్తనాలు వేశారో అది మీకు తెలియట్లేదు. ఎందుకంటే దాని తర్వాత నెగటివ్ ఎమోషన్స్ వేస్తూ ఉన్నారు. సో అక్కడ ఏం ఫ్రూట్ వస్తుందో తెలీదు. అయితే ఫ్రూట్ అయితే వచ్చింది. అంటే ఏంటి? ఈరోజు మీకున్న ప్రాబ్లమ్సే. ఏదో ఒకరోజు మీరు ఇక్కడ వేసేశారు, అదే ఈరోజు వచ్చింది. అది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా ఎందుకు అమావాస్యకి, ప్రతి నెల అమావాస్యకి, ప్రతి నెల పౌర్ణమికి ఎందుకు మేనిఫెస్టేషన్స్ చేసుకుంటాము? మనం ఎప్పుడో వేసిన ఆ రాంగ్ విత్తనాలని తీసేసి ఇప్పుడు కొత్త విత్తనాలు వేయడానికే. ఇప్పుడు మీరు ఏ కొత్త విత్తనాలు వేస్తారో దానికి మీరు పాజిటివిటీ అనే నీళ్లు పోస్తూ దాన్ని చూసుకుంటూ ఉంటారో అప్పుడు అది మంచిగా పెరిగి మీరు ఏ ఫ్రూట్స్ కావాలనుకుంటారో అది చాలా అందంగా, ఆరోగ్యకరంగా మీకు ఇస్తుంది. అంటే మీ మేనిఫెస్టేషన్స్ని ఈ టైంలో చేసుకుని దానికి పాజిటివిటీ అనే నీళ్లు పోస్తూ పాజిటివ్ ఎమోషన్స్ తోటే మీరున్నప్పుడు ఏమవుతుంది? మీ మేనిఫెస్టేషన్స్ తొందరగా మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. మీరు ఏం కావాలనుకున్నారో అదే వస్తుంది. అంటే ఏంటర్థం? ఈరోజు మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు, ఈరోజు ఇక్కడ విత్తనాలు వేశారు, రేపే వచ్చేస్తుందా మీకు? మానవ్వాలి, ఫస్ట్ మొలక రావాలి, కొంచెం పెద్ద అవ్వాలి, చెట్టు అవ్వాలి, తర్వాత మానవ్వాలి, తర్వాతే కదా మీకు పళ్ళనిస్తాయి. కాబట్టి వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ శివరాత్రి వచ్చింది, వెంటనే అమావాస్య వచ్చింది, వైబ్రేషన్స్ అలాగే తీవ్రంగా ఉన్నాయి యూనివర్స్లో. దాన్ని మన మేనిఫెస్టేషన్స్కి యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొత్త విత్తనాలు వేయబోతున్నాం మనం. దానికి పాజిటివిటీ, అంటే నేను ఏది ఉపవాసం అని చెప్పానో అలా ఉండి మనం దాన్ని పెంచి పెద్ద చేసి మన మేనిఫెస్టేషన్స్ని మన లైఫ్లోకి తెచ్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలి అని చెప్తాను మీకు. అమావాస్య నాడు ఫస్ట్ మీ ఇల్లుని క్లెన్స్ చేసుకోండి.
ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి. మీరు ఇల్లు ఊడుస్తారు కదండి, ఇల్లు అలుకుతారు కదా, అప్పుడు ఆ నీళ్ళల్లో కాస్త కల్లుప్పు వేసుకొని ఇల్లు అలకండి. అప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ క్లెన్స్ అవుతుంది. కాస్త పసుపు కూడా, ఒక్క చిటికె పసుపు కూడా వేసుకోవచ్చు. మార్బల్ అయితే మీకు కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే వద్దు, ఓన్లీ కల్లుప్పు చాలు, రాక్ సాల్ట్ చాలు. అదొకటి. తర్వాత అలా వద్దు అనుకుంటే లేదా మర్చిపోయారు అనుకుంటే పర్లేదు, ఒక్క పిడికిలి మీరు కల్లుప్పు తీసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్నర్కి వెళ్ళి, ప్రతి ఒక్క రూమ్లోకి 4 కార్నర్స్, హాల్లో 4 కార్నర్స్, కిచెన్లో, పూజ గదిలో, బాత్రూమ్, టాయిలెట్, ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో 4 కార్నర్స్కి దాన్ని కల్లుప్పుని ఇలా చూపించి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోండి. ప్రతి ఒక్క కార్నర్కి చూపించి అలా చెప్పండి. అప్పుడు అక్కడ ఏ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి ఆ ఉప్పు పీల్ చేసుకుంటుంది. తర్వాత దాన్ని సింక్లో పడేసి హ్యాండ్ వాష్ చేసేసుకోండి. ఇలా చేశారంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని అంతా మీరు క్లెన్స్ చేస్తారు. సో ఇప్పుడు ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇక మీరు మేనిఫెస్టేషన్స్ మొదలు పెట్టాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడు మొదలు పెడతారు? ఈవినింగ్, సూర్యాస్తమం అయిన తర్వాత, సూర్యోదయం కన్నా ముందు, అంటే ఈవినింగ్ 6 గంటల తర్వాత, మార్నింగ్ 6 గంటల లోపు. ఈ రోజు నుంచి మీరు శనివారం వరకు రోజు చేయొచ్చు, లేదా అమావాస్య నాడు రాత్రి మాత్రమే చేయొచ్చు, శుక్రవారం రాత్రి మాత్రమే చేయొచ్చు, ఈవినింగ్ 6 గంటల తర్వాత. దీన్ని ఎవరైనా చేయొచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఆడ మగ పిల్లలు అందరూ చేసుకోవచ్చు. అందరికీ ఉంటాయి కదా కోరికలు, నాకు ఇది కావాలి అది కావాలి అని. సో పిల్లల చేత కూడా చేయించండి మీతో పాటు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ర్యాంక్ రావాలి, అమ్మ నాన్న నాకు అది కొనివ్వాలి ఇది కొనివ్వాలి అని. సో వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేసుకొని. ఇప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్తాను. ఫస్ట్ మీరు ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోటు కూర్చోండి. ఒక దీపం పెట్టుకోండి. దీపం ఎందుకని అంటే ఆ దీపంలో ఉన్న నిప్పు, అగ్గి ఏంటుందో అది మన ఆరాని క్లెన్స్ చేస్తుంది. అగ్నిదేవుడు క్లెన్స్ చేస్తాడు మన ఆరాని, మన లోపల ఉన్న 7 చక్రాస్ని అంతా క్లెన్స్ చేస్తాడు. కాబట్టి మనం అగ్నిని వాడుకుంటాం ఇక్కడ. ఒక దీపం పెట్టుకోండి, లేదా క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో దీపం పెట్టుకునేసి మీరు 2 పేపర్స్ పెట్టుకోండి, ఒక పెన్ను, ఒక గాజు గ్లాస్లో లేదా గాజు బాటిల్లో నీళ్లు మీ ముందర పెట్టుకోండి. ఇంతే మీకు కావాల్సింది. సో దీపం పెట్టుకుని కూర్చుని ఫస్ట్ ఒక పేపర్లో 25 గ్రాటిట్యూడ్స్ రాసుకోండి. గ్రాటిట్యూడ్స్ అంటే ధన్యవాదాలు. మీ లైఫ్లో ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి, లేదంటే ఏ వస్తువులు ఉన్నాయో మీ దగ్గర, వాటికి ఎన్నో కోట్లుగా ఉంటాయి మన దగ్గర. అందులో కేవలం 25 వస్తువులకి మనం రాసుకుంటాం అంతే. సో ధన్యవాదాలన్నీ రాసి పెట్టుకోండి. ఇంకొక పేపర్లో గోల్స్, అంటే మీకు ఏమేం కావాలి లైఫ్లో అది ఆల్రెడీ దొరికినట్లు రాసుకోండి. నేను కారు కొన్నాను, మీరు ఏ కారు కొనాలనుకుంటున్నారో, ఇలాంటి కారు కొన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఇల్లు కట్టేశాను, థ్యాంక్ యూ యూనివర్స్. పెళ్లి చేసేసుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఇవ్వాల్సిన వాళ్ళకంతా డబ్బులు ఇచ్చేసాను. అప్పులు అని వాడద్దండి. మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎంత వెయిట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటానో అంత వెయిట్లో ఉన్నాను ఇప్పుడు, అలా పాజిటివ్గా రాసుకోండి. ఈ 2 రాసిన తర్వాత ఆ పేపర్స్ని నీళ్ళ కింద పెట్టేసేయండి. ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయాలి. ఇలా పెట్టుకోండి, చిన్ముద్ర, నాలెడ్జ్, జ్ఞానముద్ర పెట్టుకొని కూర్చొని, మీరు చైర్ మీదనైనా కూర్చోండి, నేల మీదనైనా, మ్యాట్ వేసుకునైనా కూర్చోండి. మీ కంఫర్టబుల్ ఎక్కడ కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అక్కడ కూర్చొని ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయాలి. ఎలా మెడిటేషన్ చేస్తారు? బ్రీద్ ఇన్ చేయండి, 1 2 3 4 అని 4 కౌంట్స్ చేసుకొని హోల్డ్ చేసుకోండి. బ్రీద్ ఇన్, హోల్డ్ 1 2 3 4. బ్రీత్ అవుట్, హోల్డ్ 1 2 3 4. బ్రీద్ ఇన్, హోల్డ్ 1 2 3 4. బ్రీత్ అవుట్, హోల్డ్ 1 2 3 4. ఇలా ఒక 5 మినిట్స్ చేయండి ఈ బ్రీతింగ్ని. 5 మినిట్స్ చేసిన తర్వాత అలానే కూర్చొని కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. మీరు ఏమేం గోల్స్ మీకు దొరికిందని రాసుకున్నారో అది మీకు ఎవరో చాలా క్లోజ్గా ఉన్న మీ చిన్ననాటి ఫ్రెండ్ చాలా సంవత్సరాల తర్వాత కనపడ్డారు.
మీరు ఆప్యాయంగా ఇద్దరు మాట్లాడుకున్నారు, బయటకు వెళ్ళారు, ఏదో మీకు నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళారు, మీకు నచ్చిన ఫుడ్ తింటున్నారు, ఇద్దరు బాగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నట్లు విజువలైజ్ చేసుకోండి. అప్పుడు ఏం జరిగింది, ఎలా ఉంది లైఫ్, ఏమేం జరుగుతుంది లైఫ్లో అని మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడిగారు. అప్పుడు మీరు ఈ గోల్స్ ఏవి రాసుకున్నారు పేపర్లో, ఇవంతా నాకు దొరికేసింది, హ్యాపీగా ఉన్నాను అలా చెప్పుకోండి. ఇలా ఎందుకు అంటే మనం ఊరికే ఇలా విజువలైజ్ చేసుకుంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ పెట్టము, అప్పుడు అది కేవలం ఇమాజినేషన్ అయిపోతుంది, విజువలైజేషన్ అవ్వదు. విజువలైజేషన్ అంటే అందులో మనం ఎమోషన్స్ని నింపాలి, ఫీలింగ్స్ని నింపాలి. కాబట్టి ఇలా చేసుకోండి, అప్పుడు అందులో ఫీలింగ్స్ ఉంటుంది. మీకు ఎవరో చిన్ననాటి ఫ్రెండ్ కనపడ్డప్పుడు మీరు సప్పగా ఇలా ఉంటారు, ఏంట్రా బాగున్నావా ఇలా మాట్లాడతారా, లేదు కదా, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మీలో. కాబట్టి అలా విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకున్న తర్వాత ఆ 2 పేపర్స్ తీసుకొని కాల్ చేసేయండి. ఆ దీపం లేదంటే ఆ క్యాండిల్లో కాల్ చేసేయండి. కాల్ చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసేయండి, అది చల్లారని. అది చల్లారిన తర్వాత ఆ బూడిద తీసుకొని ఆకాశానికి చూపించి ఉఫ్ అని ఊదేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని వచ్చేయండి. వచ్చి ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుందండి మీ ముందర, మీరు ఇంతసేపు రాసిన గ్రాటిట్యూడ్స్, గోల్స్, విజువలైజేషన్, ఇమాజినేషన్, ఏమేం చేసుకున్నారో మెడిటేషన్ అన్నీ పీల్చేసుకుంది. అంతేకాకుండా యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకుంది. ఇప్పుడు ఆ వాటర్ ఎనర్జైజ్డ్ వాటర్ అయింది. సో ఆ వాటర్ని మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ తాగేసేయండి. ఇంతేనండి మీరు చేయాల్సింది. సో దీన్ని మీరు ఈ రోజు నుంచి శనివారం వరకు రోజు కూడా చేయొచ్చు, లేదా శుక్రవారం ఈవినింగ్ 6 గంటల తర్వాత మార్నింగ్ 6 గంటల లోపల చేసుకోవచ్చు. సో ఈ మేనిఫెస్టేషన్ని చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో నా మాటలను ఆపేస్తూ మళ్ళీ ముందు ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.